హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్ అయితే ఈ మిర్చి ప్లాంట్ నా టెర్రస్ గార్డెన్లో ఉంది. ఎంత చక్కగా ఇలా మిర్చి ఉందో చూడండి. ఈ ప్లాంట్ కూడా హెల్దీగా ఉంది, అలాగే క్రాప్ కూడా చక్కగా వస్తుంది. నాకు ఎప్పుడైనా కూడా మనం ఇలాంటి క్రాప్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాల్సిందే. ముందుగా దీనికైతే చక్కటి సాయిల్ మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ 1:1 రేషియోలో మట్టి, అలాగే ఏదైనా ఒక కంపోస్టు, కిచెన్ వేస్ట్ కానివ్వండి, కౌడంగ్ కంపోస్ట్ కానివ్వండి, ఒక పోర్షన్లో ఇచ్చుకోవాలి. అలాగే కొద్దిగా వేపపిండి, ఇసుక లేదా కోకోపిట్ ఇట్లాంటివి ఏదైనా కలిపి చక్కగా సాయిల్ మిక్స్ చేసుకొని ఏ పార్ట్ తీసుకున్నా సరే అందులోన ముందుగా ఎండుటాకులను అయితే వేయండి. ఎండుటాకుల పైన ఇలాంటి ఈ సాయిల్ మిక్స్ అంతా వేసుకొని ఇక మిర్చి ప్లాంట్స్ కోసం మనం నారైనా బయట నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే మన కిచెన్లో ఉండే ఎండుమిర్చి నుంచి అయినా సరే ఇలా మనం మొక్కలను అయితే ప్రిపేర్ చేసుకొని వాటిని అదే కంటైనర్లో అయినా పెట్టుకోండి, లేదంటే వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు మొక్క కాస్త పెరిగి పూత దశకు వచ్చినాక ఎప్పుడు మనం డైలీ టెర్రస్ పైకి వచ్చినప్పుడైతే మిర్చి ప్లాంట్ను కంపల్సరీగా రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీనికి పెస్ట్ అటాక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుముడత, మిల్లీ బగ్స్, అఫిడ్స్ ఇట్లాంటివి చాలా వస్తాయి. కాబట్టి ఇట్లా మనకు ఏదైనా పెస్ట్ అటాక్ అయింది అనిపించగానే నీమ్ ఆయిల్ కానీ, వంట సోడా, కుంకుడుకాయ రసం ఇట్లాంటివి ఏవైనా స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే మట్టిలోకి కూడా ఇవ్వాలి. ఇంకా మనకు మొక్కకి పెస్ట్ అటాక్ కోసము వీటన్నింటినీ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఇంకా ఇంగువ, పుల్లటి మజ్జిగ ద్రావణం వల్ల పూత రాలకుండా అలాగే క్రాప్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం ద్రవజీవామృతం కానీ లేదా చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకున్న బనానా, బెల్లం ఇట్లాంటివి కూడా ఇచ్చుకోవాలి. మనం 15 డేస్కి ఒకసారి ఏదైనా ఒక ఫెర్టిలైజర్ అలాగే కంపోస్టు ఇట్లాంటివి అయితే ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే హెల్దీగా మొక్క చాలా చక్కగా గ్రో అవుతుంది, క్రాప్ కూడా బాగా వస్తుంది. ఇంకా మనం ఎప్పుడైనా ఇలా మిర్చి అంతా హార్వెస్ట్ చేశాక మొక్కను మాత్రం ప్రూమింగ్ చేయాలి. మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చి చక్కగా పూత మాత్రం వస్తుంది. మనకైతే 6 to 7 ప్లాంట్స్ అయితే మన టెర్రస్ గార్డెన్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి ఇలా మనకి ఎప్పుడైనా క్రాప్ కంటిన్యూగా ఉంటుంది. మనం ఏదైనా కంపోస్ట్ ఇవ్వకుంటే మాత్రం ఏ మొక్క కూడా క్రాప్ అయితే సరిగా రాదు. నాకైతే ఇక్కడ 2 ప్లాంట్స్కే ఇన్ని మిర్చీలు అయితే వచ్చాయి చూడండి. ఇక్కడైతే నాకు ప్రతి మొక్క కూడా ఎంత బాగా ఉందో, హెల్దీగా, అలాగే అంతా పూత, కాపు ఇలా ఉంది. ప్రతి దాంట్లోనూ నావి ఏదైనా 2 ప్లాంట్స్ కలిపే ఉంటాయి. ఒక ప్లాంట్ మాత్రం దేంట్లోనూ కూడా లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మిర్చి మాత్రం డైలీ అంటే వీక్లీ వన్స్ అయితే మనం హార్వెస్ట్ చేయొచ్చు. డైలీ మాత్రం గమనించుకోవాలి మిర్చి ప్లాంట్ని. ఇంకా వాటర్ అయితే ఎక్కువగా ఇవ్వకూడదు. ఎక్కువగా ఇవ్వడం వలన పూత అయితే రాలిపోతుంది, అలాగే చెట్టు కూడా కిందికి కుళ్ళిపోతుంది. ఇదైతే చిన్న బుల్లెట్ మిర్చి, ఇది చెట్టు నిండా క్రాప్తో ఎంత చక్కగా ఉందో చూడండి. మనం చాలా ఈజీగా సింపుల్గా పెంచుకోవచ్చు ఈ మిర్చి మొక్కలను అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ కూడా చేయండి.